ఒక రోజు నీకంటే ఒక ఫలితం ఉంది, ఒక అద్భుతం ఉంది. ఈరోజు చదువుకుందాం. నేనే ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. స్వతంత్రించుకునే కొన్ని ఉంటాయి. భూమి, ఆశీర్వాదం, ఆరోగ్యం, బ్లెస్సింగ్. మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరం శాపం నుండి విమోచన, పాపక్షమాపణ పొంది నిత్య జీవానికి, పరలోకానికి వారసులం కావడమే కాక ఈ భూమి మీద కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదం క్రీస్తు వలన పొందుటకు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఏమి తేడా లేదు. మీ అందరినీ దేవుడు బ్లెస్ చేశాడు, బ్లెస్ చేస్తాడు. కానీ వాక్యాన్ని వెంబడించండి, ప్రార్థన చేయండి, ప్రభుకు దగ్గరగా ఉండండి. అదే యేసే కోరుకునేది. కాబట్టి యెహోవా, నువ్వు నా ఆశీర్వాదమునుంది, భూమినే కాదండి, భూమి మీద ఉన్నవన్నీ నువ్వు ఆశీర్వాదమునుంది అనేకమైన వాటిని స్వతంత్రించుకుంటావు, అంటే సంపాదించుకుంటావు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేర్ చేయండి, ప్రార్థనలో గడపండి, దేవునికి దగ్గరగా ఉండండి.